పోస్ట్ ప్రెగ్నెన్సీ బ్యాక్ పెయిన్ దానికి ఎలా వస్తుంది, దాని కాజెస్, దానికి ట్రీట్మెంట్ ఏం చేసుకోవాలి, ఎలా ప్రికాషన్స్ తీసుకోవాలని నేను నా ప్రీవియస్ రీల్స్లో చాలాసార్లు చెప్పాను. బట్ ఈరోజు ఒక పేషెంట్ డెలివరీ అయ్యాక బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయింది. అది యూజువల్లీ పోస్ట్ డెలివరీ బ్యాక్ పెయిన్ అనేది ఒక 6 months ఫీడింగ్ టైంలో లేదా మ్యాక్సిమం ఒక 1 year మెకానికల్ బ్యాక్ పెయిన్ ఉంటే దట్ ఈస్ కామన్. దానికి సింపుల్గా ఫిజియోథెరపీ, పోస్చరల్ చేంజెస్ చేసుకుంటే సరిపోతుంది. బట్ ఈ పర్టికులర్ పేషెంట్స్కి ఆల్మోస్ట్ 5 years నుంచి బ్యాక్ పెయిన్ ఉంది. కానీ తను ఏమనుకుంది, ప్రెగ్నెన్సీ కదా, సిజేరియన్ చేసేటప్పుడు బ్యాక్లో ఇంజెక్షన్ ఇస్తారు, దానివల్ల బ్యాక్ పెయిన్ వచ్చిందేమో అనుకొని 5 years నుంచి తన బ్యాక్ పెయిన్ నెగ్లెక్ట్ చేసింది. పోస్ట్ డెలివరీ బ్యాక్ పెయిన్ ఇస్ మోస్ట్లీ మెకానికల్ బ్యాక్ పెయిన్. ప్రాపర్గా ఎక్సర్సైజ్ చేయలేకపోవడం వల్ల, మజిల్స్ వీక్ అవ్వడం వల్ల వస్తుంది. అది యూజువలీ 6 months to 1 yearలో స్లోగా ప్రాపర్ కేర్ తీసుకుంటే తగ్గిపోతుంది. 5 to 6 years అనేది ఏ బ్యాక్ పెయిన్ ఉండదు. అండ్ స్పైనల్ అనస్థీషియా వల్ల మాత్రం బ్యాక్ పెయిన్ రాదు. సో ఈ పేషెంట్కి నేను ఇమ్మీడియట్గా ఎంఆర్ఐ చేపిస్తే తెలిసింది ఏంటంటే షీ హ్యాడ్ అ వెరీ సివియర్ డిస్క్ ప్రొలాప్స్. దీన్నే సయాటికా అంటారు. సో నెవర్ నెగ్లెక్ట్ ఎనీ బ్యాక్ పెయిన్. ఏ పెయిన్ కానీ సరే మన బాడీలో, యాజ్ ఐ ఆల్వేస్ సే, more than 3 to 6 months ఉంటే క్రానిక్ పెయిన్ అవుతుంది. అండ్ ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్ టు ట్రీట్. అండ్ దాని మజిల్స్ అన్ని స్పాజమ్ అవుతాయి. ఇట్ లీడింగ్ టు myofascial పెయిన్.